సో హలో వ్యూవర్స్, నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అని ఈ వీడియో చేస్తున్నాను. ఏంటి అంటే మామూలుగా మనకు బేబీ పుట్టిన తర్వాత బర్త్ నుంచి కూడా 14 ఇయర్స్ వరకు మనం వ్యాక్సిన్స్ అనేది వేయించాల్సి ఉంటుంది. చాలామందికి డౌట్స్ ఉంటాయి, వ్యాక్సినేషన్ ఏ ఏజ్లో వేయించాలి, ఏ బ్రాండ్స్ బాగుంటాయి, వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి వ్యాక్సిన్కి వెళ్ళేటప్పుడు, వ్యాక్సిన్ నుంచి వచ్చాక ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, బేబీ ఎలా రియాక్ట్ అవుతుంది వ్యాక్సిన్కి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా బేబీ వ్యాక్సినేషన్ షెడ్యూల్, ఏ బ్రాండ్స్ బాగుంటాయి, అన్ని ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఇవన్నీ కూడా నా ఓన్ కిట్కి నేను ఏం వేయించాను అని నేను ఈ వీడియోలో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకు అంటే హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ అందరికీ హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో లెట్ us discuss our baby vaccination schedule. So guys, let us check out my baby's vaccination schedule. నా బేబీ వ్యాక్సినేషన్ రికార్డ్ని మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఇదేనండి మా పాప యొక్క వ్యాక్సినేషన్ రికార్డు. అట్ ప్రెజెంట్ మా బేబీ 9 months అనమాట. నిన్నటితో మా బేబీకి 9 months ఫినిష్ అయ్యి 10th month పడింది. సో టుడే వీఆర్ గోయింగ్ ఫర్ దిస్ 9th month వ్యాక్సినేషన్ అనమాట. సో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి దీన్ని మనం వ్యాక్సినేషన్ రికార్డ్ అని చెప్పేసి అంటాము. దీంట్లో ఏ కాలమ్స్ ఉంటాయి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ ఏజ్ ఏ ఏజ్కి మనం ఏ వ్యాక్సిన్స్ వేయించాలి అని ఇక్కడ క్లియర్ రికార్డ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏ రోజు వ్యాక్సిన్ ఇచ్చాము అండ్ బేబీ వెయిట్ ఆ రోజు ఎంత ఉండింది అనేది మనం ఈ వీడియో ఇక్కడ రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి ఏ వ్యాక్సిన్ వేశారు అంటే ఏ బ్రాండ్ వేశారు, దాని ఎక్స్పైరీ డేట్ ఏంటి, మ్యానుఫ్యాక్చర్ డేట్ ఏంటి అనేది మనం క్లియర్గా ఇక్కడ స్టిక్కర్ అనేది పేస్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది అనమాట. ఎందుకు అంటే మనకి రికార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బేబీస్ ఒకవేళ అబ్రాడ్ ట్రావెల్ చేయాలి అన్నా కూడా మనకైనా కూడా ఫస్ట్ డోస్ ఏ వ్యాక్సిన్ అయితే ఇచ్చి ఉంటామో, ఏ బ్రాండ్ అయితే ఇచ్చి ఉంటామో సెకండ్ డోస్ కూడా అదే బ్రాండ్ ఇస్తే కనుక మంచిది. ఇమ్యునైజేషన్, సో యాక్టివ్ ఇమ్యునైజేషన్ అనేది బేబీకి చాలా ఇంపార్టెంట్. సో ఈ రికార్డ్ని బట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడెప్పుడు బేబీకి ఏ వ్యాక్సిన్స్ ఇవ్వాలి, ఏ బ్రాండ్స్ బాగుంటాయి అనేది. సో హియర్ యు గో. బర్త్ అంటే పుట్టిన వెంటనే, బర్త్ అయిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీజీ అనమాట. ఇది ట్యూబర్కులోసిస్కి రిలేటెడ్ వ్యాక్సిన్. ఇది వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ రీజియన్లో ఇస్తారు. సెకండ్ వచ్చేసి ఇది ఓపీవీ అనమాట. అంటే ఇది వచ్చేసి ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనమాట. ఇది వచ్చేసి నోట్లో చుక్కల మందు ద్వారా వేస్తారంట పోలియోని నివారించడానికి. నెక్స్ట్ వచ్చేసి హెపటైటిస్ B1 అనమాట. ఇది లివర్కి సంబంధించిన వైరస్. ఇది వచ్చేసి తొడకి వేయడం అనేది జరుగుతుంది. సో పుట్టిన వెంటనే 24 hours లోపల ఈ 3 వ్యాక్సిన్స్ అనేది మనం బేబీకి ఇవ్వాల్సింది ఉంటుంది. ఒకవేళ బేబీ వెయిట్ ఒకవేళ 2.5 kgs అంటే ఎక్కువ ఉంది అంటే ఈ 3 వ్యాక్సిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 6 వారాలు. సో బేబీకి 6 weeks వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఒకటే ఇంజెక్షనే, హెగ్జాక్సిమ్ అంటామన్నమాట ఆ ఇంజెక్షన్. దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే కనుక డిఫ్తీరియా, పెర్టూసిస్, టెటనస్ అనమాట. DBT వ్యాక్సిన్ అనమాట ఫస్ట్ డోస్. నెక్స్ట్ వచ్చేసి IPV. ఇప్పుడు ఇది వచ్చేసి ఓరల్ కదా, సో ఇది వచ్చేసి ఇంజెక్టబుల్ పోలియో వైరస్ అనమాట. ఈ ఇంజెక్టబుల్ పోలియో వైరస్ వ్యాక్సిన్ అనేది ఇస్తాము. నెక్స్ట్ హెపటైటిస్ B2. ఇక్కడ ఫస్ట్ డోస్ ఇచ్చాము, ఇక్కడ నెక్స్ట్ సెకండ్ డోస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి H-influenza B1 ఈ వ్యాక్సిన్ అనేది. ఇవన్నీ కూడా ఒకటే ఇంజెక్షన్ ఫామ్లో వస్తాయి. ఆ బ్రాండ్ వచ్చేసి హెగ్జాక్సిమ్ అనమాట. సో హెగ్జాక్సిమ్ బ్రాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రోటాసిల్. ఇది వచ్చేసి నోట్లో వేయడం జరుగుతుంది అనమాట. ఇది ఎందుకు అంటే బేబీకి మోషన్స్ అయ్యి బేబీ వీక్ అయిపోకుండా ఈ రోటా వైరస్కి ప్రివెంటివ్గా ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ డోస్ అనేది 6 weeks అప్పుడు ఇస్తాము రోటాసిల్. ఇదే బ్రాండే నెక్స్ట్ డోసెస్కి కూడా ఇస్తే కనుక మంచిది. సో రోటా వైరస్ ఫస్ట్ డోస్ ఇస్తాము. నెక్స్ట్ ప్రివెనార్. ఇది వచ్చేసి న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనమాట. ప్రివెనార్ అనేది న్యూమోకోకల్ వ్యాక్సిన్. ఇది వచ్చేసి బేబీ లంగ్స్కి ఇన్ఫెక్షన్ కాకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో బేబీకి న్యూమోనైటిస్ వచ్చేసి బేబీ డిస్టర్బ్ అవ్వకోకుండా ఈ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ అనమాట. సో బేబీకి 6 weeksకి ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వాలి. 10 weeksకి 14 weeksకి కూడా సేమ్ వ్యాక్సినేషన్ షెడ్యూలే ఉంటుంది, కాకపోతే డోస్ నెంబర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో హెగ్జాక్సిమ్, రోటా వైరస్, ప్రివెనార్ సేమ్ నెక్స్ట్ డోసెస్ అనేటివి 6 weeksకి, 10 weeksకి, 14 weeksకి ఇవ్వడం జరుగుతుంది. సో
నెక్స్ట్ 6 మంత్స్ అనమాట. 6 మంత్స్కి బేబీ ఏమి ఇస్తాము వ్యాక్సిన్ అంటే టైఫాయిడ్ అనమాట. ఇది వచ్చేసి మామూలు టైఫాయిడ్కి అగేన్స్ట్గా ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్జా వైరస్కి సంబంధించిన ఫస్ట్ డోస్ అనేది 6 మంత్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం 6 మంత్స్ వరకు బేబీకి ఏమేమి వ్యాక్సిన్స్ ఇవ్వాలి అని మనం చూసాం కదా. సో నెక్స్ట్ వీడియోలో మనం 6 మంత్స్ తర్వాత నుంచి ఏ వ్యాక్సిన్స్ ఇవ్వాలి అని క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అండ్ క్లారిటీ ఏమైనా వచ్చింది మీ బేబీస్ గురించి ఏం వ్యాక్సిన్ వేయించాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని ప్రెగ్నెంట్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళ న్యూ బోర్న్ బేబీస్ కోసం ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్ కోసం దయచేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. ఇలాంటి వాల్యుబుల్ ఆథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తాను.